నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో రక్తనాళాల్లో ప్రమాదకర గడ్డలు డీవీటీ, తెగిన గాయాలకు ప్రథమ చికిత్స ఏంటి, ఒళ్ళు విరుచుకోవటం మంచిదే, రక్తదానంతో బలహీనత వస్తుందా, ఇంకా హెల్త్ టిప్. రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు డీవీటీ. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లల్లోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లోకి కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే డీవీటీ జబ్బు అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో తల నుంచి కాళ్ల వరకు ప్రతి అవయవానికి ప్రాణాధారమైన రక్తాన్ని మోసుకెళ్లేందుకు మన ఒళ్లంతా ధమనులు, సిరల రూపంలో రక్తనాళాలు ఉన్నాయి. ధమనులు మంచి రక్తాన్ని గుండె నుంచి శరీరమంతా మోసుకెళ్తే, సిరలు చెడు రక్తాన్ని గుండెకు చేరవేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్నిసార్లు సిరల్లో, ముఖ్యంగా కాలి సిరల్లో చెడు రక్తం గడ్డలు కట్టి అక్కడే నిలిచిపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని వాడుకలో డీవీటీ అని పిలుస్తారు. శరీర బరువును మోసే కాళ్లలో కదలికలు బాగా తక్కువగా ఉండటం, కాలి సిరల్లో లోపాలు, కాలి కండరాలు బలహీనంగా ఉండటం, ఇవన్నీ కాలి సిరల్లో డీవీటీ ముప్పును పెంచుతూ ఉంటాయి. ఇక తరచూ సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారికి, అనారోగ్యంతో మంచం పట్టిన వారికి, స్థూలకాయులకు, గర్భిణీలకు, ఎక్కువసేపు నిలబడి పనిచేసేవారికి, ఏళ్ల కొద్దీ పిల్స్, హార్మోన్ మాత్రలు వాడుతున్నప్పుడు, ఒంట్లో రక్తం గడ్డకట్టే తత్వాన్ని పెంచే వ్యాధులతో బాధపడుతున్న వారికి డీవీటీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. డీవీటీ లేదా డీప్ వెయినస్ థ్రాంబోసిస్ అంటే ఏంటంటే, మనకి కాళ్ళల్లో మంచి రక్తం సప్లై చేసే రక్తనాళాలతో పాటు చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలు కూడా ఉంటాయి. సో ఈ రక్తనాళాలన్నీ సడన్గా గడ్డగట్టిపోవడాన్ని డీప్ వెయినస్ థ్రాంబోసిస్గా పిలుస్తాము. సో యూజువల్గా డీవీటీ అనేది ఏంటంటే, ఎవరైతే ఎక్కువ ఎస్పెషల్లీ సర్జరీ తర్వాత పేషెంట్స్ చాలా ఇమ్మొబైల్గా ఉండాల్సి వస్తుంది, వాళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాము. సో అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రొలాంగ్డ్ ట్రావెలింగ్స్, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ జాబ్స్, అండ్ ఫిమేల్స్లో అయితే కొంచెం మెన్సెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఓసీ పిల్స్ వాడటం, ఇవి సరిగా వాడకపోవడం, అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, డైట్ హ్యాబిట్స్, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి డీవీటీ అనేది రావచ్చు. లక్షణాలు వచ్చేసి మెయిన్గా మీకు సడన్గా కాలంతా వాచిపోవడం, రెడ్నెస్ రావడం, సివియర్ పెయిన్, అండ్ ఒక్కొక్కసారి వెరీ రేర్గా డీవీటీ వచ్చిన పేషెంట్స్లో ఊపిరితిత్తుల్లో కూడా గడ్డలు వస్తాయి. సో అలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఛాతిలో నొప్పి రావడం, ఆయాసం రావడం, ఇలాంటి లక్షణాలన్నీ కామన్గా చూస్తాం. డీవీటీ బారిన పడ్డప్పుడు ఒక కాలు గాని, తొడ గాని ఎర్రగా కందిపోయి బాగా వాచి నడవటం కష్టంగా మారుతుంది. కానీ మనలో చాలామంది దాన్ని కాలు బెణికిందనో, నరం బిగిసిందనో, కంకు దెబ్బ ఏదో తగిలిందనో ఇలా రకరకాలుగా సర్ది చెప్పుకుంటూ ఉంటారు. దీంతో విలువైన కాలమంతా వృధా అయిపోయి డీవీటీ మరింతగా ముదిరిపోతూ ఉంటుంది. కాలి సిరల్లో రక్తపు గడ్డలు ఏర్పడినప్పుడు చెడు రక్తం కిందే నిలిచిపోతుంది. దీంతో కాలికి మంచి రక్తం సరఫరా తగ్గిపోతుంది, కాలు నల్లబడిపోతుంది. చివరికి ఒక్కోసారి కాలు కుళ్ళిపోయే ప్రమాదకర పరిస్థితి కూడా తలెత్తవచ్చు. కాలి సిరల్లో ఏర్పడిన ఆ గడ్డలను సకాలంలో చికిత్సతో కరిగించకపోతే అవి రక్త ప్రసారంలో కలిసి మెల్లగా పైకి ప్రయాణించి గుండెలోకి చేరుతాయి. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఊపిరితిత్తుల్లోని సన్నటి రక్తనాళాల్లో ఇరుక్కుపోతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాపాయ స్థితి. డీవీటీని ట్రీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వన్స్ పేషెంట్ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్కి ల్యాండ్ అయ్యారంటే ఆ టైంలో ట్రీట్మెంట్ పరంగా కూడా మేము పెద్ద చేయడానికి ఏమీ ఉండదు. బికాస్ క్లాట్ అనేది ఎప్పుడైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు ట్రీట్ చేయడమే ఈజీ, రాదర్ దెన్ అది ఎప్పుడో నెలలు అయిపోయి ఆర్గనైజ్ అయిపోయి హార్డ్గా తయారైపోయి ఆ సిచ్యువేషన్ల కంటే. సో మెయిన్గా పల్మనరీ ఎంబాలిజం వల్ల ఒక్కొక్కసారి ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్లో పేషెంట్ ల్యాండ్ అయితే మాత్రం తన లైఫ్ స్టైల్ అనేది చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక సింపుల్ డాప్లర్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల మనం డీవీటీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చండి.
ఒక్కొక్కసారి అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేయించడం జరుగుతుంది. బట్ యూజువల్గా ప్రైమరీగా సస్పెక్ట్ చేసినప్పుడు రొటీన్గా అందరూ చేయాల్సింది ఒక సింపుల్ డాప్లర్ టెస్ట్. సో దీనివల్ల మనకి డీవీటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. క్లాట్ అనేది తొడపైకి ఎక్స్టెండ్ అయ్యి అండ్ ఒక్కొక్కసారి ఊపిరితిత్తులో ఎక్స్టెండ్ అవ్వడం, ఇవి మాత్రం మెయిన్ ఇండికేషన్స్ ఫర్ థ్రాంబెక్టమీ. అంటే గడ్డని తీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ ఇనీషియల్గా గడ్డ అనేది ఒకవేళ బాగా ఎక్కువ ఉండి ఊపిరితిత్తులకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే ఐవీసీ అనే ఒక వెయిన్లో మనం ఐవీసీ ఫిల్టర్ అనేది డిప్లాయ్ చేస్తాము. ఇది కూడా ఒక చిన్న పిన్ హోల్ ద్వారా చేసేది. అండ్ అట్ ది సేమ్ టైం ఒక కొంత డ్యూరేషన్ తర్వాత ఫిల్టర్ అనేది మళ్ళీ రిట్రీవ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఐవీసీ ఫిల్టర్ ప్లేస్మెంట్ అండ్ మెకానికల్ థ్రాంబెక్టమీ, ఈ 2 ప్రొసీజర్స్ ద్వారా, అండ్ ఇవి కంప్లీట్గా లోకల్ అనస్థీషియాలో ఎలాంటి అనస్థీషియా లేకుండా, ఎలాంటి కోతా కుట్టు లేకుండా చేసే టెక్నిక్స్ ద్వారా మనం డీవీటీని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయొచ్చు. కాళ్లలోని సిరల్లో డీవీటీని నిర్ధారించుకునేందుకు సాధారణంగా యాంజియోగ్రామ్, డాప్లర్, అవసరమైతే న్యూక్లియర్ మెడిసిన్ పరీక్షల్ని చేస్తారు. డీవీటీ అని నిర్ధారణ అయిన తర్వాత పేషెంట్ వయస్సు, జీవనశైలిని బట్టి 3 నుంచి 6 నెలల వరకు చికిత్సను అందిస్తారు. డీవీటీకి ఇచ్చే చికిత్స అంతా యాంటీ కోయాగ్యులేషన్ పద్ధతిలోనే ఉంటుంది. పరీక్షలో రక్తపు గడ్డ ఉందని తేలినప్పుడు ఆ గడ్డ పైకి ప్రయాణించి ఊపిరితిత్తులకు చేరకుండా ఉండేందుకు హెపారిన్ వంటి బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్లను ఇస్తారు. పరిస్థితి ప్రమాద స్థితిని దాటినప్పుడు రక్తపు గడ్డల్ని కరిగించే మందుల్ని మొదలు పెడతారు. పేషెంట్ పరిస్థితిని బట్టి ఈ మందుల్ని కొన్ని సంవత్సరాల పాటు, ఒక్కోసారి జీవితకాలం పాటు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక వాపు తగ్గడం కోసం నిత్యం కాళ్లకు కంప్రెస్డ్ స్టాకింగ్స్, క్రేప్ బ్యాండేజీలను వాడాల్సి ఉంటుంది. పేషెంట్ సర్జరీ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత కూడా పేషెంట్ సైడ్ నుంచి కూడా మెడికేషన్స్ కాంప్లైంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నాకు సర్జరీ అయిపోయింది కదా, ఇంక నేనేం వాడాల్సిన అవసరం లేకపోతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి ఈ సర్జరీ అయిపోయాక కూడా ఏంటంటే ఆ బ్లడ్ థిన్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతకాలం పాటు కంటిన్యూ చేస్తాము. అండ్ ఒక్కొక్కసారి పేషెంట్స్కి బై నేచరే రక్తంలో గడ్డగట్టే స్వభావం ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఒక్కొక్కసారి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ కూడా నీడ్ పడే అవకాశం ఉంటుంది. అండ్ నేను ముందు చెప్పినట్టు ఒక్కొక్కసారి కడుపులో గడ్డ ద్వారా కానీ, లేదా రక్తనాళం ఏదైనా నేరోయింగ్ ఉండడం వల్ల కానీ, ఇలాంటి పేషెంట్స్లో అండర్లైన్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో ఫాలోఅప్ అంటే బ్లడ్ క్లాట్ అయ్యే స్వభావం ఉందో లేదో తెలుసుకొని మెడికేషన్స్ మాత్రం ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మ్యాండేటరీగా వాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అండ్ వన్ మోర్ ఫ్యాక్టర్, కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఎవరైతే నేను ముందు చెప్పినట్టు ఎక్కువసేపు జాబ్లో కూర్చొని ఉంటారో వీళ్ళల్లో డీవీటీ కంప్రెషన్ స్టాకింగ్స్ వాడడం అనేది ఎంతైనా మంచిదన్నమాట. కాలి రక్తనాళాల్లోని రక్తపు గడ్డల్ని ప్రస్తుతానికి చికిత్సలతో కరిగించినా ముందు ముందు కాళ్లలో మళ్లీ సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాళ్ల మీద సిరలు ఉబ్బిపోవటం, కాళ్ల మీద మానని పుండ్లు పడటం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యల్ని అధిగమించేందుకు డీవీటీ బాధితులు నిత్యం కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇక కాళ్లలో డీవీటీ వంటి రక్తపు గడ్డలు రాకుండా నివారించుకునేందుకు నిత్యం వ్యాయామం చేయటం ఒక చక్కటి మార్గం. నడక చాలా ఉత్తమం. రోజు 4 నుంచి 5 కిలోమీటర్లు నడిస్తే ఈ ముప్పు బాగా తగ్గుతుంది. గర్భిణీలు, ఇటీవలే కాన్పోయిన వారు, గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలు, వీరంతా కూడా కాళ్లల్లో కదలికలు ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లని తరచూ కదిలిస్తూ ఉండాలి. దీర్ఘకాలంగా మంచం మీద ఉండే పక్షవాతం, క్యాన్సర్ బాధితులు కూడా డీవీటీ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తరచూ డాక్టర్లతో చర్చిస్తూ ఉండాలి. నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి, అసౌకర్యం కలుగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. పిల్లలు ఇంట్లో ఉన్నారనంటే ఎక్కడో ఒక చోట కుదురుగా ఉండరు. ఇల్లంతా విరిగేస్తూ చేతికి అందిన వస్తువునల్లా పీకి పడేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చాకులు, బ్లేడ్ల వంటి పదునైన వస్తువులతో కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు పొరపాటున చర్మంపై తెగిన గాయాలవుతూ ఉంటాయి. గాయాల మూలంగా లేత చర్మం కోసుకుపోయినట్లుగా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు వెంటనే ఏం చేయాలో, తెగిన గాయాలకు ప్రథమ చికిత్సగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంపై తెగిన గాయాలైనప్పుడు ముందుగా గాయాల్ని నీరు లేదా సబ్బుతో శుభ్రంగా కడగండి. గాయం చుట్టుపక్కల చర్మంపై తేమ లేకుండా శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి బ్యాండేజీని కట్టండి. గాయానికి వాపు రావటానికి వీలుగా
బ్యాండేజీని కొంచెం వదులుగానే కట్టాలి. తెగిన గాయం బాగా పెద్దగా ఉన్నప్పుడు గాజు ముక్క లేదా ఇతర ముక్కలేమైనా గాయానికి అతుక్కుని ఉన్నప్పుడు బలవంతంగా వాటిని తొలగించటానికి ప్రయత్నించవద్దు. అలా అతుక్కుని ఉన్న ముక్కను తొలగిస్తే గాయం తీవ్రంగా మారవచ్చు. గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే గాయపడిన ప్రదేశాన్ని ఛాతీ కన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచండి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి గాయం పైన ఉంచి గట్టిగా నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయేదాకా ఇలా చేస్తూనే ఉండండి. ఏదైనా మొక్కను గాని జంతు సంబంధ వస్తువులను గాని గాయం పైన పెట్టద్దు. వాటి వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఉదయం నిద్ర లేవగానే ఒళ్ళు విరుచుకోవటం మనలో చాలా మందికి అలవాటు. ఒక్క మనుషుల్లోనే కాదు, సమస్త ప్రాణికోటిలోనూ ఇలా ఒళ్ళు విరుచుకోవటం, ఒళ్ళంతా సాగదీసుకోవటం అనేది మనకు కనిపిస్తుంది. నిజానికి పొద్దున్న లేవగానే ఇలా ఒళ్ళు విరుచుకోవటం వల్ల ఒత్తిడి తగ్గడం, మానసిక హాయిని కలిగించే సెరటోనిన్, డోపమైన్ వంటి రసాయనాలు విడుదల కావటం వంటి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు డాక్టర్లు. ఉదయం పూట ఒళ్ళు విరుచుకునే అలవాటు మన ఆరోగ్యానికి ఎలా ఉపకరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దున నిద్ర లేవగానే ఒళ్ళు విరుచుకుంటాం. ఎక్కువసేపు కూర్చుని చేసే పని పూర్తయ్యాక అప్రయత్నంగానే చేతులు చాచి ఒళ్ళు విరుచుకుంటాం. దీంతో పాటు తెలియకుండానే ఆవలిస్తాం కూడా. మనమే కాదు, పిల్లులు, కుక్కల వంటి చాలా జంతువులు తరచూ ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాయి. ఇలా ఒళ్ళు విరుచుకోవటం వెనుక ఆరోగ్య ప్రయోజనం ఉందంటారు నిపుణులు. ఒళ్ళు విరుచుకోవటం అనేది మెదడులోని హైపోథలమస్ భాగంలో మొదలవుతుంది. నిద్ర, మూడ్, శరీర ఉష్ణోగ్రత వంటి పనులను హైపోథలమస్ సమన్వయం చేస్తుంది. దీని నుంచి విడుదలయ్యే హార్మోన్లు కార్టిజాల్ వంటి ఇతర హార్మోన్లను ప్రేరేపితం చేస్తాయి. కార్టిజాల్ ఒత్తిడికారక హార్మోనే అయినప్పటికీ జీవ గడియారంలో ఇది ఒక భాగమే. ఒళ్ళు విరుచుకున్నప్పుడు డోపమిన్ కూడా విడుదలవుతుంది. ఈ రెండింటికి సంబంధమేమిటో పూర్తిగా తెలియదు గాని ఒళ్ళు విరుచుకున్నప్పుడు హాయి భావన కలగటానికి ఇది ఒక కారణం కావచ్చు. ఒళ్ళు విరుచుకోవటంతో చాలా లాభాలే ఉన్నాయి. వయసు మీద పడుతున్న కొద్దీ విరుచుకోవటం తగ్గుతుండొచ్చు గాని ప్రయోజనాల గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. ఒళ్ళు విరుచుకోవటం వల్ల కండర సంకోచాలను నియంత్రించే నాడులు తిరిగి గాడిలో పడతాయి. దీంతో ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల కండరాల్లో తలెత్తిన ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా కండరాలు వదిలై కదలికలు సాఫీగా సాగుతాయి. ఒళ్ళు విరుచుకోవటం వల్ల లోపలి అవయవాలను పట్టి ఉంచే అనుసంధాన కణజాల పొరలు ఉత్తేజితమవుతాయి. దీంతో అనుసంధాన కణజాలాల ఆరోగ్యం మెరుగవుతుంది. భంగిమను సరిచేయటానికి ఒళ్ళు విరుచుకోవటం తక్షణ మార్గంగా ఉపయోగపడుతుంది. ఇది భంగిమను నియంత్రించే కండరాలు సంకోచించేలా చేస్తుంది. మరి ఒళ్ళు విరుచుకొని ఆవలించిన తరువాత కుర్చీలో తిన్నగా కూర్చోవటానికి ఇదొక కారణమని చెబుతారు శాస్త్రవేత్తలు. భంగిమను సరిచేసే కండరాలే శరీరం నిటారుగా ఉండటానికి తోడ్పడతాయి. ఒళ్ళు విరుచుకోవటం వల్ల ఉత్తేజితమయ్యే ఈ కండరాలు నడుస్తున్నప్పుడు తూలిపోకుండానూ కాపాడతాయి. కాబట్టి పొద్దున లేవగానే ఒళ్ళు విరుచుకోవటం మంచిదే. రక్తం మనకు ప్రాణాధారం. శరీరంలోని అణువణువుకు జీవ ఇంధనాన్ని సరఫరా చేసే సంజీవిని. ప్రమాదానికి గురైనప్పుడు, ఆపరేషన్ల వంటి అత్యవసర సమయాల్లో ఒంట్లో నుంచి రక్తం పోతున్న కొద్దీ మనిషి మృత్యుముఖానికి చేరువవుతూ ఉంటాడు. ఇలాంటప్పుడు రక్తస్రావాన్ని ఆపడంతో పాటు కోల్పోతున్న రక్తాన్ని సకాలంలో తిరిగి శరీరంలోకి ఎక్కించాలి. అప్పుడే ప్రాణాపాయం తప్పుతుంది. అయితే రక్తదానంపై మన దగ్గర అవగాహన కన్నా అపోహలే ఎక్కువ. రక్తదానం చేయమంటే ప్రాణాలనే ఇమ్మన్నట్టుగా విలువెల్లాడిపోతారు. రక్తదానం చేయటం వల్ల లేనిపోని ఇన్ఫెక్షన్లు, జబ్బుల తాకిడి ఉంటుందని భయపడుతూ ఉంటారు. నిజానికి ఇవన్నీ ఒట్టి నమ్మకాలే అంటారు డాక్టర్లు. రక్తదానంపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తదానం ఆవశ్యకత ఏంటి? రక్తదానం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. రక్తదానం చేసే ముందు కాస్త స్క్రీనింగ్ అనేది జరుగుద్ది. ఎవరికైతే వీలు పడుతుందో వాళ్ళ దగ్గరే రక్తదానం తీసుకుంటారు. ఇవి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అంశాలు.
అయితే రక్తదానం చేసే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి. సో రక్తం అనేది రీప్లేస్మెంట్ రక్తంతోనే చేయాలి. ఎక్కడైతే యాక్సిడెంట్ అయింది, బ్లడ్ లాస్ జరిగింది, ఆ గ్రూప్ ఉన్నవాళ్ళు ఆ గ్రూప్కే ఇవ్వగలుగుతారు. కాబట్టి రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని స్టోరేజ్లో ఉంచినప్పుడు ఇమ్మీడియట్ అవసరాలకి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, సర్జికల్ ప్రొసీజర్స్, ఇట్లాంటి వాటిల్లో కొన్ని హెల్త్ కండిషన్స్లో కూడా రక్తదానం అనేది అర్జెంటుగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇట్లాంటి డొనేషన్ క్యాంప్స్ చేసినప్పుడు మనకి దాని బెనిఫిట్స్ చేరుతాయి. అలాగే ఎలెక్టివ్గా కనిపించినప్పుడు రక్తహీనత, ఎవరికైతే రక్తం హిమోగ్లోబిన్ లోపం ఉంటుందో దాని కారణాల వల్ల అవయాల మీద, పర్టికులర్గా లంగ్, హార్ట్ మీద ఒత్తిడి ఉంటుందో, ఆయాసం రావడం, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం, తల తిరగడం, ఇలాంటివన్నీ ప్రకృతి జరిగినప్పుడు జనరల్గా బిలో 7 హీమోగ్లోబిన్ ఉన్నప్పుడు రక్తం అనేది ట్రాన్స్ఫ్యూజ్ చేయడం అని జరుగుద్ది. రక్తదానం ప్రక్రియ బాధాకరంగా ఉంటుందా? రక్తదానం వెరీ సింపుల్ టెస్ట్. బ్లడ్ శాంపుల్ మనం ఎలా ఇస్తామో అలాంటి టెస్టే. మ్యాక్సిమం 20 to 30 మినిట్స్ లోపల మీకు రక్తదానం కంప్లీట్ అవుతుంది. జనరల్గా రక్తదానం చేసిన తర్వాత కాస్త వీక్నెస్, కొద్దిగా అలసట, కళ్ళు తిరగడం అనేది నార్మల్గా ఉంటుంది. ఆ డాక్టర్ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ రికమెండేషన్స్లో ఒక జ్యూసో, బటర్ మిల్కో, వాటరో తాగమని, కాస్త రెస్ట్ తీసుకోమని చెప్తారు. మోస్ట్ ఆఫ్ ఇట్, ఆల్మోస్ట్ 80% ఏం ఇన్సిడెంట్ లేకుండా అయిపోద్ది. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఈ స్మాల్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి, కళ్ళు తిరగడం, వీక్నెస్ అనిపించడమే జరుగుతుంది. అది కూడా టెంపరీ ఫినామినా. సో రక్తదానం అనేది చాలా సేఫ్, మనం అందరం ఎంకరేజ్ చేయాల్సిన అంశం. రక్తాన్ని ఎక్కించుకోవటం వల్ల లేనిపోని జబ్బులు వస్తాయా? రక్తం, బ్లడ్ ప్రోడక్ట్స్ ద్వారా కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఇది నివారించడానికే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ స్క్రూటినీ జరుగుద్ది. ఎటువంటి విషం దీంట్లో లేకుండా, డిసీజెస్ లేకుండా, టాక్సిన్స్ లేకుండా స్క్రీనింగ్ జరిగి అప్పుడే రక్తము ట్రాన్స్ఫ్యూషన్కి రిలీజ్ చేయడం జరుగుద్ది. సో అలాంటి ప్రక్రియ చేస్తున్నప్పుడు మనకి ఈ రిస్క్ అనేది తక్కువ. ఇన్ జనరల్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్, మోస్ట్ కామన్గా HIV, హెపటైటిస్ వైరస్, మలేరియా, ఇలాంటి జబ్బులు, అలాగే కోవిడ్ టైంలో కోవిడ్ కూడా ట్రాన్స్మిట్ అవుతుందని మనకి తెలిసింది. సో ఎనీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ మనకి స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇంకా కొన్ని రేర్ టైప్స్ ఆఫ్ వైరస్ కూడా స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. వీటిలన్నిటికీ స్క్రీనింగ్ చేసిన తర్వాతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తారు కాబట్టి వాటి రిస్క్ అనేది చాలా మినిమల్. పిల్లలు, వయసు మళ్ళిన వాళ్ళు రక్తదానం చేయకూడదా? పర్సన్స్ హూ ఆర్ 18 years to 60 years ఆర్ ఎలిజిబుల్. అబవ్ 50 kgs ఉండడం కంపల్సరీ. హీమోగ్లోబిన్ అనేది 12 గ్రాముల నుంచి 14 గ్రాముల మధ్యన ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్కి డిఫరెన్సెస్ ఉంటాయి. ఎటువంటి అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిజీజ్, క్యాన్సర్ థెరపీ, క్యాన్సర్ ట్రీట్మెంట్, వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు, ఎనీ కైండ్ ఆఫ్ రీసెంట్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, ఫ్లూ జ్వరం ఉన్నవాళ్ళు, రీసెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చిన వాళ్ళు, ఇలాంటి వాటిని అన్నింటినీ స్క్రూటనైజ్ చేసిన తర్వాతే ఒక పర్సన్స్ ఎలిజిబిలిటీ టు గివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది డిసైడ్ అవుద్ది. నిల్వ ఉంచిన రక్తం కన్నా తాజా రక్తమే మంచిదా? మనం బ్లడ్ ఇవ్వంగానే అది వెంటనే ఎక్కిచ్చే పరిస్థితులు అయితే కావండి. ఎందుకంటే ఇక్కడ ఆ పర్సన్స్ గ్రూప్ మ్యాచ్ కావాలి. గ్రూప్ కాకుండా ఇంకో కొన్ని క్రైటీరియాలు ఉంటాయి, RH ఫ్యాక్టర్స్ అని, అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఈ పర్సన్స్ రక్తంలో ఎటువంటి కీడు చేసే పదార్థాలు లేవనేది నిర్ధారించాలి. దానికి తగ్గ బ్లడ్ టెస్టులు చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే ఒక పర్సన్కి బ్లడ్ ఎక్కించడం జరుగుద్ది. కాబట్టి ఒట్టి ఫ్యామిలీ మెంబర్సే చెయ్యాలా అంటే ఆ క్రైటీరియా కాదండి. రెడీలీ అవైలబుల్ అంటే మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోనే ఇస్తాం కాబట్టి రెడీలీ అవైలబుల్, ఆల్రెడీ ఈ ప్రాసెస్ జరిగిన వాళ్ళకే మనము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తాము. సో రెడీ టు గివ్ ఉన్న శాంపుల్సే వాడతాం కాబట్టి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ చేయాల్సింది అనేది ఒక అపోహ అండి.
ఆ విధంగా చేయడానికి ఓన్లీ ఎలెక్టివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ విచ్ ఇస్ ఎ వెరీ రేరిటీ అలాంటి వాటిల్లో చేస్తాం. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏవైతే అరైజ్ అవుతాయో తరచుగా అటాంటి సిచ్యువేషన్స్లోనే బ్లడ్ ఇస్తాం కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్నే ఇవ్వాల్సిన క్రైటీరియా అయితే లేదండి. అయితే ఇక్కడ కొన్ని క్రైటీరియా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రక్తాన్ని తీసి హోల్ బ్లడ్గా అలా ఇవ్వరండి. వాటిలో వివిధ రకాల సపరేషన్స్ అనేవి జరుగుతాయి. ఆ సపరేషన్స్ జరిగినప్పుడు ఎర్ర కణాలు వేరుగా, తెల్ల కణాలు వేరుగా, ప్లేట్లెట్ కణాలు వేరుగా సపరేట్ చేసి అలా వాడడం అనేది జరుగుద్ది. హెల్త్ సేవింగ్ మెజర్స్లోనే మనకి ఈ ఫ్రెష్ బ్లడ్ అనేది వాడడం జరుగుద్ది. సో అక్కడ ఏమవుతుందంటే ఆ స్క్రూటినీ అనేది కాస్త తక్కువ అయ్యేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి జనరల్గా ఫ్రెష్ బ్లడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం అనేది జరగదు అన్లెస్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ద పర్సన్. బీపీ, షుగర్ వంటి జబ్బులు ఉన్నప్పుడు రక్తాన్ని దానం చేయొచ్చా? సో జనరల్గా ఏంటంటే బీపీ, షుగరు, క్యాన్సర్ ట్రీట్మెంట్లు, ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ సరిగ్గా లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రక్తానికి డొనేట్ చేయడానికి అలౌడ్ కాదండి. ఎందుకంటే బీపీ ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్ హార్ట్ మీద ఒత్తిడి పడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి బ్లడ్ డొనేషన్ అక్కడ పాసిబుల్ కాదు. హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ అసోసియేటెడ్గా ఉంటాయి కాబట్టి అది కూడా జనరలీ నాట్ రికమెండెడ్. అలాగే డయాబెటిక్ పేషెంట్స్లో డయాబెటిక్ డ్రగ్స్ బ్లడ్లో ఉంటాయి. దాని కారణంగా డొనేట్ చేసే పర్సన్లో షుగర్స్ ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళలో కూడా మనము జనరల్గా డొనేషన్స్కి యాక్సెప్ట్ చేయము. అలాగే ఎవరికైతే యాక్టివ్గా క్యాన్సర్ థెరపీ జరుగుతుంటుందో వీళ్ళలో రక్త కణాల్లో మార్పులు ఉంటాయి. జనరల్గా క్యాన్సర్ కణాలు కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ రక్తంలో ప్రసరిస్తుంటాయి కాబట్టి ఇలాంటివి మేము జనరల్గా రికమెండ్ చేయము. సో వీళ్ళందరూ కూడా నాట్ అలౌడ్ టు డొనేట్ బ్లడ్. రక్తాన్ని దానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ గ్రూప్ వాళ్ళదే ఏ గ్రూప్కి సూటబుల్, బి గ్రూప్ వాళ్ళది బి గ్రూప్కి సూటబుల్, ఏబి గ్రూప్ వాళ్ళకి ఏబి గ్రూప్కి సూటబుల్. ఇన్ జనరల్ చెప్పాలి అంటే ఓ నెగిటివ్ ఉన్నవాళ్ళు యూనివర్సల్ డొనార్స్ అంటాము, ఏబి పాజిటివ్ ఉన్నవాళ్ళు యూనివర్సల్ రిసిపియంట్స్ అంటాము. సో వీళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్లో కొంత దానికి వ్యత్యాసం ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫ్యూషన్స్ గ్రూప్కి మ్యాచ్ అయిన తర్వాతే ఇవ్వడం జరుగుద్ది. రక్తదానం నిజానికి మనిషి ప్రాణాల్ని నిలబెట్టే మహాదానం. రక్తదానం చేయటం వల్ల సమస్యలు వస్తాయనుకోవటం కేవలం అపోహ మాత్రమే. రక్తాన్ని తరచుగా దానం చేయటం వల్ల కొత్త రక్త కణాలు పుట్టుకొస్తాయి. అంతేకాదు దాతకు ఇతరాత్ర ఆరోగ్య ప్రయోజనాలు చాలానే చేకూరుతాయి. చిన్న చిట్కా మీకోసం. పైల్స్ బాగా ఉబ్బి నొప్పితో బాధిస్తున్నప్పుడు వాటిపైన నిత్యం నువ్వుల నూనెను పూతగా పట్టిస్తూ ఉండండి. పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. పైల్స్ కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది.